హాయ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒక యూనిక్ గ్యాజెట్తో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఒకవేళ స్మార్ట్ టీవీ యూజ్ చేసినట్లయితే ఆ స్మార్ట్ టీవీలో మీరు యూట్యూబ్ కానీ ఏదైనా అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా సరే ఒక మూవీని సెర్చ్ చేసినప్పుడు కీబోర్డ్ రిమోట్ తీసుకొని అక్కడ కీబోర్డ్ మనకి డిస్ప్లే అవుతుంది కదా స్క్రీన్ మీద. సో ఒక అక్షరం ఏమో ఈ మూల ఉంటుంది, ఒక అక్షరం ఏమో ఆ మూల ఉంటుంది. ఇట్లా మూవ్ చేసుకోవడానికి మన సగం జీవితం అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు ఈ గ్యాజెట్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ల్యాప్టాప్స్ ఎవరైతే దూరంగా పెట్టి నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి, లైక్ కీ టైపింగ్ కానీ మౌస్తో ట్రాకింగ్ కానీ కొంచెం దూరం నుంచి చేయాలి, అండ్ నాకు ఎక్స్టర్నల్ కీబోర్డు మౌస్ ఇంత పెద్దవి పెట్టుకునే అంత ప్లేసు లేదు, అవి కొనే అంత డబ్బులు లేవు అనుకున్నప్పుడు ఇది మీకు పనికొస్తుంది. అదేవిధంగా కొంచెం వెరైటీగా వేరే లెవెల్లో మన మొబైల్ ఫోన్ని కూడా డిస్టెన్స్లో పెట్టి మనం దాన్ని వైర్లెస్గా యూజ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇన్ని పర్పస్ల్లో ఈ డివైస్ యూజ్ అవుతుంది. సో ఇదేంటి, ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి అంటే వైర్లెస్ కీబోర్డ్ కమ్ రిమోట్. సో రిమోట్ లాగా యూజ్ చేయొచ్చు, కీబోర్డ్ లాగా యూజ్ చేయొచ్చు, మౌస్ లాగా యూజ్ చేయొచ్చు. చాలా చిన్నదిగా ఉంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. దేనికైనా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఎక్కడ దీని బ్రాండింగ్ అని ఏం లేదు, ఇవన్నీ చైనా ప్రొడక్ట్స్. సో వీటికి అలాంటి బ్రాండ్స్ ఉండవు. సేమ్ ప్రొడక్ట్స్ మీకు అమెజాన్లో సెర్చ్ చేస్తే దాదాపు ఒక 200-300 ప్రొడక్ట్స్ ఇట్లాంటివే, సేమ్ ఇలాంటి బొమ్మ ఉండేవే ఒక 200-300 ప్రొడక్ట్స్ వస్తాయి. నేను అందులో బెస్ట్ రేటింగ్ ఉన్నది తీసుకొచ్చాను, ఆర్డర్ పెట్టాను. సో ఇది కూడా నాకు నమ్మకం లేదు, ఎన్ని రోజులు వస్తుందని నాకు నమ్మకం లేదు. జస్ట్ మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను ప్రోడక్ట్ అయితే దీని మీద అయితే ఊరు పేరు ఏమీ లేవు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇది దేనికి యూజ్ చేయొచ్చు అని రాసింది. పీసీస్, నోట్బుక్స్, ట్యాబ్లెట్స్, కన్సోల్స్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీస్, ఆండ్రాయిడ్ టీవీ బాక్సెస్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. సో ప్రైస్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏం డబ్బు అనేది. సో ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి కీబోర్డ్ వచ్చింది. అండ్ ముందు ఈ బబుల్స్ పాలు కొట్టి వస్తాను. సౌండ్ సో ప్రతి ఒక్కరికి చేయాలి. ఫస్ట్ ఇది కొనగానే ఫస్ట్ ఇది పాలు కొట్టాలన్నమాట, తర్వాత మీరు లోపలికి వెళ్ళాలి. సో ఫస్ట్ యూజర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు, నార్మల్గా ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చిన్న మ్యాటర్ రాశారు. సో పక్కన పెడితే ఒక యూఎస్బి టైప్ ఏ అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. సో టైప్ సి ఇచ్చుంటే సరే ఎక్స్పెక్ట్ చేయొద్దు, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓవరాల్గా కింగ్ ఆఫ్ ది షో ఇదే మన కీబోర్డ్ అనమాట. చూడండి ఎంత చిన్నదిగా ఉందో, ఒక మొబైల్ ఫోన్ సేమ్ ఒక మొబైల్ ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అనమాట. చాలా చిన్నదిగా ఉంది. ఇక్కడ మనకి పోర్ట్ ఉంటుంది. సో పైన ఒక పోర్ట్ ఉంటుంది, యూఎస్బీ పోర్ట్. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కింద మనకి బ్యాక్ ఒక ప్యానల్ ఉంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వచ్చింది. సో చాలా కష్టం, ఇది కొంచెం టైట్గా ఉంది, వీళ్ళు సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సో టైట్గా ఉంది. మనకి లోపల వెనక మనకి లిథియం అండ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. రిమూవబుల్ బ్యాటరీ కాదు ఇది, అంటే మనం వేసుకునే ట్రిపుల్ ఏ బ్యాటరీస్ ఉంటాయి కదా, సో అలాంటి బ్యాటరీ కాదు, ఇది ఇన్బిల్ట్ బ్యాటరీ. అండ్ ఇక్కడ మనకి యూఎస్బీ డాంగిల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యూఎస్బీ డాంగిల్ మనం టీవీకి కానీ ల్యాప్టాప్కి కానీ మొబైల్స్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్కి మనకి ఎక్స్టెండర్ ఉంటుంది, అది ఇక్కడ చూపిస్తుంది స్క్రీన్ మీద. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్టెండర్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేసుకొని మనం మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా కీబోర్డ్ అయితే చాలా సింపుల్, చాలా మినిమలిస్టిక్గా ఉంది. అండ్ మనకి ఎలాంటి నంప్యాడ్ కీబోర్డ్ కూడా ఉండదు, పైన వచ్చేస్తాయి నంబర్స్ అన్ని కూడా. సో ఇక్కడ పైన ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది, ఆన్ చేయగానే ఈ ఎల్ఈడీస్ అయితే బ్లింక్ అవ్వడం చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఫంక్షన్ కీబోర్డ్, ఇక్కడ కింద ఫంక్షన్ కీ ఉంటుంది. ఆ ఫంక్షన్ కీను F2 ఈ రెండు క్లిక్ చేస్తే కలర్స్ మారుతాయి అనమాట. రెడ్, గ్రీన్, బ్లూ, ఈ 3 కలర్స్ వస్తాయి, ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న కీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్స్ ఉన్నాయి, పాస్ ప్లే బటన్ ఉంది. ఇవన్నీ మనం మ్యూజిక్ కంట్రోల్స్లో చూసుకోవచ్చు. లైక్ VLC చూసేటప్పుడు కానీ ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు కానీ ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ మనకి నావిగేషన్ బటన్స్ ఉన్నాయి, పైకి కిందకి. మన టీవీలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంటాం కదా, స్వైప్ చేసుకుంటూ వెళ్తాం కదా, సో వాటికి ఈ బటన్స్ యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ 4 బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మనకి మ్యూజిక్ బటన్ ఇచ్చారు. సో దీని ద్వారా మనం డైరెక్ట్ మ్యూజిక్ యాప్లోకి వెళ్ళిపోద్ది, అండ్ ఈమెయిల్ యాప్లోకి వెళ్తుంది. అండ్ కింద మ్యూట్ బటన్ ఉంది, అండ్ కింద మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ బటన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ క్లిక్ ఎలా యాక్ట్ అవుతుందో ఆ విధంగా యాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ సర్చ్ బటన్ ఉంది, డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్తుంది. హోమ్ బటన్కి వస్తే నార్మల్ హోమ్ స్క్రీన్కి వస్తారు. అండ్ ఈ అంటే ఇంటర్నెట్ క్రోమ్లోకి వెళ్తుంది మోస్ట్లీ. అండ్ రైట్ క్లిక్ బటన్ కూడా ఇచ్చారు. ఇది మనకి మౌస్ ట్రాక్ ప్యాడ్ అనమాట. సో ఇక్కడ మనం మౌస్ ఎలా ఏమేమి పనులు చేస్తుందో అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అప్, డౌన్, స్వైప్, 2 ఫింగర్స్ గెస్టర్స్ కూడా పనిచేస్తాయి అనమాట, జెస్టర్స్ కూడా. అండ్ కింద నార్మల్గా ఇక్కడ మనకు 2 మళ్ళీ లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ నార్మల్ కీబోర్డ్లో ఎలా ఉంటాయో అన్ని ఫీచర్స్ దీనిలో ఉంటాయి, అన్ని కీస్ మనకు దీనిలో ఉంటాయి. సో మీరు ఒకవేళ కొన్న వెంటనే ఒకసారి కనెక్ట్ చేసి ల్యాప్టాప్కి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మొత్తం ఇక్కడ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అన్ని కొట్టి చూడండి. ఏదైనా కీస్ డ్యామేజ్ అయ్యి ఉంటే రిటర్న్ చేయొచ్చు. సో నాకైతే అన్ని పని చేసినాయి, సో నో ప్రాబ్లం. దీన్ని మనం ఎక్కడెక్కడ వాడచ్చు. ఫస్ట్ మనం ల్యాప్టాప్ వాడుకోవచ్చు. ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మనం డైరెక్ట్గా సినిమాలు ప్లే చేసుకోవాలనుకుంటే VLC ఓపెన్ ఏదైనా సరే, సినిమా కానీ యూట్యూబ్ కానీ ఏదైనా సరే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు మౌస్ పాయింటర్ అనేది యూజ్ చేసుకొని నావిగేట్ చేసుకోవచ్చు. సినిమాలు చూసేటప్పుడు మీకు ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ పనిచేస్తాయి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పనిచేస్తాయి, పాస్ ప్లే పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి. అండ్ మొబైల్కి వస్తే మొబైల్కి మీరు ఒక ఎక్స్టెండర్ ఉంటుంది, టైప్ సి. మీ మొబైల్ టైప్ సి అయితే టైప్ సి కన్వర్టర్స్ ఉంటాయి.
మీరు టైప్ చేస్తే టైప్ ఏ కన్వర్టర్స్ కూడా ఉంటాయి. సో మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ తక్కువ ఉంటుంది, 200-300 ఉంటుంది, ఇది కొనుక్కోవచ్చు. దానికి డాంగిల్ కనెక్ట్ చేయాలి, పద్ధతి కదా, మొబైల్కి సెట్ కాదు. దానికి కనెక్ట్ చేసి మీరు మొబైల్ కనెక్ట్ చేసుకుంటే మొబైల్లో కూడా మీకు ఒక మౌస్ పాయింటర్ వస్తుంది అనమాట. సో మౌస్ పాయింటర్ నుంచి ఇక్కడ మీరు ట్రాక్ చేసుకొని మౌస్ పాయింటర్ ద్వారా మీరు అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ అందులో అంత కంఫర్ట్ లేదు. లైక్ యాప్ నుంచి మీరు స్వైప్ గెస్టర్స్ యూజ్ చేస్తాను అనుకోండి మొబైల్లో, బటన్ గెస్టర్ కాకుండా స్వైప్స్ యూజ్ చేసినట్లయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. బటన్ గెస్టర్స్ ఉంటే మీరు ఈజీగా మౌస్ ప్యాడ్ ద్వారా మూవ్ అవ్వచ్చు. అండ్ రిమైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా మొబైల్ ఫోన్లో ఇంకా బాగా పనిచేస్తున్నాయి. మ్యూజిక్ బటన్స్ కానీ అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ టీవీ కూడా దీన్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీ కూడా మీరు వెనక టీవీకి యూఎస్బీ పోర్ట్ ఉంటుంది కదా, సో యూఎస్బీ పోర్ట్కి ఇది కనెక్ట్ చేసి మీరు డైరెక్ట్గా టీవీ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు చెప్పడం వచ్చి 10 మీటర్స్ రేంజ్ అంటున్నారు. 10 మీటర్స్ రేంజ్ అయితే మీకు రాదు. సో అంత దూరం మన టీవీ కూడా పెట్టుకోము మోస్ట్లీ. 10 మీటర్స్ రేంజ్ అయితే ఒక 4 to 5 మీటర్స్ రేంజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, డౌటే లేదు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళే కొద్దీ రేంజ్ మనకి స్టక్ అవుతూ ఉంటుంది అనమాట. దగ్గరగా ఉన్నా మీకు ఖచ్చితంగా రేంజ్ అయితే ఇబ్బంది లేదు. జస్ట్ ఒక 2-3 మీటర్స్ కన్నా ఎక్కువ మనం కూర్చోం టీవీకి, సో సరిపోద్ది. మెయిన్గా ఇది చిన్న ప్రోడక్ట్ కాబట్టి మనం చెప్పలేం అసలు దీని లైఫ్ ఎంత వస్తుంది, ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది, దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది, ఇవేం నాకు తెలియదు. ఎందుకంటే ప్రోడక్ట్ నిన్నే వచ్చింది, సో అన్బాక్సింగ్ చేసి వీడియో డైరెక్ట్గా చేస్తున్నాను. సో ఎన్ని రోజులు బ్యాకప్ వస్తుంది కూడా నాకు తెలియదు. కామెంట్ సెక్షన్లో మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, ఇది ఎన్ని రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనేది. యూజ్ చేసిన తర్వాత నేను దాన్ని అప్డేట్ చేస్తాను కింద. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్గా చూసినట్లయితే ఒకసారి కామెంట్ చెక్ చేసుకోండి, ఉంటే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ దీని లైఫ్ కూడా తెలియదు మనకు. అసలు బ్యాటరీ బ్యాకప్ అన్నా ఒక వారం రోజులు యూజ్ చేస్తే తెలిసిపోద్ది ఎంత రోజు వస్తుంది. బట్ లైఫ్ తెలియదు మనకి. కింద పడగానే పగిలిపోద్దా, ఇరిగిపోద్దా, కింద పడితే ఆగిపోద్దా మనకు తెలియదు. వీటికి బ్రాండ్సే ఉండవు, జస్ట్ ఒక నార్మల్ చిన్న ప్రోడక్ట్ లాగా అనుకోండి. సో వీటికి ఎలాంటి గ్యారంటీలు కానీ ఏమి ఉండవు. సో ఎప్పుడు చెడిపోద్దో మనకు తెలియదు అనమాట, చెప్పలేము. సో నేను లాంగ్ టర్మ్లో దీన్ని యూజ్ చేస్తాను. నేను యాక్చువల్గా నా టీవీకి యూజ్ చేసుకోవడానికి తెచ్చుకున్నాను దీన్ని. ఆ రిమోట్ నాకు ఎందుకో కంఫర్ట్ అనిపించలేదు. నేను ఏదైనా మూవీస్ కానీ కంటెంట్ సెర్చ్ చేస్తున్నప్పుడు టైప్ చేయడం చాలా చిరాకుగా వస్తుంది, అందువల్ల తెప్పించాను. డైరెక్ట్గా ట్యాప్ చేసుకుందామని. ఇది యూజ్ చేస్తాను, నేను పర్సనల్గా యూజ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా డిఫెక్ట్ వచ్చి చెడిపోతే ఎప్పుడు చెడిపోయింది, ఎప్పుడు కొన్నాను, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ లాగా కొన్న రోజు, చెడిపోయిన రోజు నేను కింద కామెంట్ చేసి ఇది పెడతాను అనమాట. సో దాన్ని బట్టి మీరు ఇది కొనొచ్చా లేదని డిసైడ్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను యూజ్ చేసినంత వరకు అయితే ఇది బాగానే ఉంది. బట్ లైఫ్ అనేది ఎంత వస్తుందో నేను చెప్పలేను. సో 500 రూపీస్ నాకు నో ప్రాబ్లం. నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటి గ్యాజెట్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా దీన్ని కొనుక్కోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది నేను ఏదైతే కొన్నానో దీని లింక్ పెడుతున్నాను, ఎందుకంటే వేరే చాలా ఉన్నాయి. బట్ రేటింగ్స్ అన్ని చెక్ చేసి రివ్యూస్, వేరే యూట్యూబ్ ఛానల్ రివ్యూస్ అన్ని చూసి బెస్ట్గా ఉండేది ఒకటి తీసుకున్నాను. బట్ ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతే నేను అదర్ లింక్స్ అని చెప్పి మీకు ఇంకొన్ని బెటర్గా ఉన్న లింక్స్ పెడతాను, సేమ్ ప్రోడక్ట్, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, అమెజాన్ లింకే. సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, జై హింద్.